నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణా జలాలపై త్వరలో అన్ని విషయాలు మాట్లాడతా ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వం మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. ట్రంప్ చేసిన పని మోదీ చేయలేరా? వెనిజులా ఘటనపై ఎంఐఐ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. కృష్ణా జలాలపై త్వరలో అన్ని విషయాలు మాట్లాడతానని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమైక్య మాజీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిన్నమనేని సాయిబాబా ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విదేశీ పర్యటన ముగించుకొని ఆదివారం హైదరాబాద్ వచ్చిన సీఎం చంద్రబాబు విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్లోని సాయిబాబా నివాసానికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. హైదరాబాద్కు వచ్చిన ప్రతి సందర్భంలోనూ స్వాగతం పలికి టీడీపీ విధేయుడిగా పనిచేసిన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో వికలాంగుల కమిటీ చైర్మన్గా సేవలందించడం అభినందనీయమన్నారు. సాయిబాబా కుటుంబ సమస్యల్లో ఉన్నట్లు తెలిసిందని వారిని ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సాయిబాబా ఇంటి వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో చంద్రబాబు మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జిల్లాలు వివాదంపై త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గించినట్లు ఆదివారం తెలిపారు. గత ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్ 5.19కు కొనుగోలు కాగా ప్రస్తుత ప్రభుత్వం 4.70కే కొనుగోలు చేస్తోందన్నారు. వెనిజులా ఘటనపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి యుఎస్ తీసుకెళ్లినట్టే ముంబై దాడి ప్రధాన సూత్రధారులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్ నుంచి ఇండియాకు తీసుకురావాలని అన్నారు. మదురోను ట్రంప్ పట్టుకుని స్వదేశానికి తీసుకెళ్లినప్పుడు 170 మంది ప్రాణాలను బలికొన్న 2008 ఉగ్రదాడుల నిందితులైన మసూద్ అజహర్, లష్కరే తొయిబా నేతలను కూడా మోదీ పట్టుకురావచ్చు కదా అని ఓవైసీ అన్నారు. ముంబై పురపోరు ఈ నెల 15వ తారీఖున జరుగుతున్న నేపథ్యంలో ఓవైసీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామ శివారులోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఆవరణంలో శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ ఆధ్వర్యంలో పర్వారెడ్డి ఏర్పాటు చేసిన శ్రీరామ నామస్మరణ గురువందనం కార్యక్రమానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని సరస్వతి ఆలయం వద్ద ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు భాస్కర్ రెడ్డి తనతో చెప్పారని సద్గురు స్వామీజీ అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. సభ ప్రాంగణమంతా కూడా శ్రీరామ నామస్మరణతో మార్మోగింది. హనుమంతుంది సరస్వతి ఆలయం దగ్గర స్థలం ఉంది. అక్కడ 108 ఫీట్ల హనుమంతుని పెట్టాలి, నేను సంకల్పం చేసినానని వారు అన్నారు. అయితే నేనేమన్నా అంటే, అన్న 42 ఫీట్ల హనుమంతుని పెడదాం, కూర్చొని పెడదాం, అంతటి నిలబడి పెడతారు హనుమంతుడు. నిలబడితే ఎటు పెడితే అటు ఉరుకుతాడు హనుమంతుడు, కూర్చుంటే బాన్సువాళ్ళనే ఉంటాడు, బాన్సువాళ్ళ ఉంటే బలంగా ఉండగలుగుతాడు. అన్నకు అదే చెప్పిన, అన్న కూడా బాన్సువాళ్ళకు తప్పక హనుమంతుని పెడతా. హనుమంతుని విషయం కూడా అన్నేమన్నారంటే, మీరే ఎవరికన్నా చేసే వాళ్ళకు చెప్పండి స్వామి అని వారు అన్నారు. వారి మాట ప్రకారం నేను కూడా హనుమంతుని కోసం ప్రయత్నం మొదలుపెట్టిన. అందుకనే బాన్సువాళ్ళలో కూడా తొందరగా హనుమంతుడు వస్తాడు, బాన్సువాళ్ళలో కూడా హనుమంతుడు ఉంటారు. బాన్సువాడలోనే హనుమంతుడు తిష్ట వేసుకుని ఉండే విధంగా భాస్కర్ అన్నకు చెప్పిన. భాస్కర్ అన్న కూడా మరో మాట్లాడకుండా చేద్దామన్నారు. కొంతమంది అన్నారు, భాస్కర్ అన్న కోపం ఎక్కువ, మీరు ఎట్లా మాట్లాడతారు తనతోటి అన్నారు. ఎట్లా మాట్లాడతారు తనతో? కోపం అంటే, కోపం ఉన్న వాళ్ళ దగ్గరనే అన్నం ఉంటుంది, కోపం ఉన్న వాళ్ళ దగ్గరనే ప్రేమ ఉంటుంది. మనము యద్భావం తద్భవతి, మనం ఏ భావంతో చూస్తే ఆ భావాన్నే కనబడుతుంది. మనలో తప్పుగా చూస్తే తప్పుగా కనబడుతుంది,
మనం తప్పుగా చూడనప్పుడు తప్పుగా కనిపించదు. మనం చూసే విధానంలో తప్పు ఉన్నప్పుడు అన్ననంటే ఏమొస్తుంది, మన కర్మ బాగాలేనప్పుడు ఇంకొకనంటే ఏమొస్తుంది. మీకు అర్థమవుతుందా? శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఇంకా గట్టిగా అనొచ్చు, మనం ఇంకా బలంగా అనొచ్చు. ఈ బ్రతుకెందుకు, రాముడి కోసమే. ఈ చివరి శ్వాస వరకు కూడా రాముడి కోసం. హైదరాబాద్ మల్కాజ్గిరి ఆనంద్ బాగ్ బృందావనం గార్డెన్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని త్రిశక్తి సేవా సమితి సూర్యకుమారి అధ్యక్షతన ముగ్గుల పోటీలు నిర్వహించారు. తెలుగువారి సాంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా సంక్రాంతి ముగ్గుల సంబరాలు చేపట్టారు. జిల్లా పరిషత్ పాఠశాలలకు, తాళ్లబత్సి స్కూల్స్ కు చెందిన 140 మందికి పైగా బాలబాలికలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సంబరాల్లో భాగంగా భోగిమంటలు, చిన్నపిల్లలకు భోగిపళ్ళు, గంగిరెద్దుల మేళం, చిన్నపిల్లలతో పాటలు, పద్యాలతో సంబరాలు అంబరాన్నంటాయి. పోటీలలో గెలిచిన వారికి బహుమతులు అందించారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీజేపీ రాగరాజు, డాక్టర్ సుష్మా, ఎస్ సుమలత తదితరులు సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిపించిన త్రిశక్తి సేవా సమితి సభ్యులందరినీ కూడా వక్తలు అభినందించి ధన్యవాదాలు తెలిపారు. ఉత్సాహంతో ప్రతి ఏటా చేయాలని అలాగే ఇలా ఆర్గనైజ్ చేసిన సమితి వాళ్ళందరికీ, సూర్యకుమారి గారు తగ్గిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. చాలా చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, దానికి మా అందరి యొక్క సహకారం కూడా ఉంటుంది. హైదరాబాద్ మల్లాపూర్ 5వ డివిజన్లోని బ్రహ్మాపురి కాలనీలో గత 10 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండటంతో పలుమార్లు అధికారులకు, స్థానిక కార్పొరేట్కు ఫిర్యాదు చేసినా కాలం వెళ్లదీసుకుంటూ డ్రైనేజీ పనులు చేపట్టడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టిందని బ్రహ్మాపురి కాలనీ అధ్యక్షుడు చారి విలేకరుల సమావేశంలో తెలిపారు. అండర్ గ్రౌండ్ లో తూతూ మంత్రంగా మరమ్మతులను చేపట్టి అదనంగా 30 మీటర్ల ఎక్కువ వేశామని, కాలువ వాసులు దగ్గరుండి 25,000 రూపాయలు కూడా తీసుకుని పనులు పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు. వెంటనే పనులను పూర్తి చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కాలనీ వాసులు రోడ్డుపై ధర్నా చేపడతామన్నారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డిలు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని డ్రైనేజీ పనులను పూర్తి చేసి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మల్లాపూర్ కార్పొరేషన్ పరిధిలోని బ్రహ్మపురి కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజీ ఏసీలు ఆయన ప్యాచ్ వరకు మర్చిపోయారు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు కాలనీ కార్పొరేటర్ కూడా, 5th డివిజన్ కార్పొరేటర్ కూడా మా కాలనీలోనే ఉంటారు. అయినప్పటికీ మా కాలనీ అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. ఇంకా పైకెళ్ళి ఈ ప్యాచ్ వర్క్ సంబంధించిన డబ్బులు కూడా ఆయన దండుకుండానే మాకు సమాచారం ఉంది. దీని విషయమై మేము పన్నాల దేవేంద్ర రెడ్డి గారిని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన అందుబాటులో లేడు, ఫోన్ కూడా తీయడం లేదు. తక్షణమే కార్పొరేటర్ మరియు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రావాలి. 200 మీటర్లు మా లేన్ వరకు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన వర్క్ను చేసి తర్వాత ఏ మాత్రం పట్టించుకోకుండా ప్యాచ్ వర్క్ లేకుండా రోడ్డు నిర్మాణం చేయకుండా, జంక్షన్లు కలపకుండా వదిలేసి వెళ్ళిపోయిండు కాంట్రాక్టరు. ఇదేంటని నిలదీయగా అదనంగా ఒక 30 మీటర్లు ఎక్కువ పెట్టినంటే ఆ 30 మీటర్లకు కూడా అదనంగా మేము కాలనీ తరఫు నుంచి 25,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా ప్యాచ్ వర్క్ వేయకుండా ప్రతిరోజు జంక్షన్లను కూడా కలపకుండా ఉండడం వల్ల డ్రైనేజ్ ఎక్కడికక్కడ పొంగి పొర్లుతున్నది. నిలదీస్తే ఎన్నిసార్లు అధికారులు నిలదీసినా వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప సమస్య మాత్రం సాల్వ్ కావట్లేదు. కాబట్టి స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే గారి చొరవ తీసుకొని సమస్య మీద పరిష్కారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని ఎడల మీరు సమస్య పరిష్కరించినట్లయితే కాలనీవాసులందరూ ఏకమై ఏమో చూస్తలేడు, పట్టించుకోవట్లేరు. ఓట్లప్పుడు మటుకు వస్తారు, దండాలు పెడతారు, అయ్యమ్మ అంటారు. ఆ తర్వాత మళ్ళీ ముఖం చూపారు, రారు, ఏం చెప్పినా పట్టించుకోరు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం డ్రైనేజ్ గురించి. మాకు వాటర్ ట్యాంక్ పక్కనే ఉన్నది, మాకు బోర్ వాటర్ కూడా లేదు, మంజుల వాటర్ అవే తాగుతున్నాము. మాకు జ్వరాలతో దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. మంజూరులో కలుస్తున్నాయి వాటరు. డ్రైనేజ్ వాటర్ కూడా మా సంపులో కలుస్తుంది. అవే మేము తెలవక ఇప్పటికీ డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. కడప జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ వాసవి కందికా పరమేశ్వరి దేవి దేవస్థానం నందు అమ్మవారి శాలలో శ్రీ వాసవి క్లబ్, వనితా క్లబ్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకుని ప్రమాణ స్వీకారం చేయించారు. వాసవి క్లబ్ అధ్యక్షులుగా భూపాలం రాఘవేంద్రరావు, వనితా క్లబ్ అధ్యక్షురాలిగా చాడుకుంటూ కోటేశ్వరమ్మ, సెక్రటరీగా చందుకూరి వెంకటరమణ, ట్రెజరర్గా బైసాని సుమంత్ కుమార్,
సెక్రటరీగా చిప్పగిరి వెంకట సుబ్బమ్మ, ట్రెజరర్ బచ్చా పార్వతమ్మ నూతన కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా కేబినెట్ సెక్రటరీ కెవి సుబ్బారావు, ఆరవేశ వర్తక సంఘం అధ్యక్షులు కొండపల్లి చిన్న సుబ్బారావు, మాజీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. విలాసం ముందుకు వచ్చేటట్టు అక్క చూడక్క వాళ్ళు కాని రాలేదని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జాగృతి వ్యవస్థాపకురాలు కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానికంగా ఉన్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ ఉండి కూడా నియోజకవర్గ అభివృద్ధి శూన్యమన్నారు. నియోజకవర్గం పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పరిశ్రమలు వాటి కాలుష్యానికి సంబంధించి చర్యలు లేవన్నారు. పులిచింతల ప్రాజెక్టు వల్ల ఎంతో ఆదాయాన్ని సృష్టించే సున్నపురాయి నిక్షేపాలను కోల్పోయామన్నారు. పులిచింతల ప్రాజెక్టు వల్ల పచ్చటి పొలాలు నీటి పాలయ్యాయన్నారు. భూములు ఆక్రమిస్తున్న ఇండస్ట్రీలు కనీసం వాటిని పట్టించుకోవడం లేదన్నారు. రానున్న రోజుల్లో జాగృతి ప్రజల పక్షాన పోరాటం చేస్తోందని తెలిపారు. మా బిడ్డకు ఉద్యోగం వస్తే చాలు, మా బిడ్డకు స్కూల్ బాగుంటే చాలు, మాకు పోవడానికి హాస్పిటల్ బాగుంటే చాలు, ప్రాథమికమైనటువంటి అంశాలను అడుగుతున్నాం. రాష్ట్రం వచ్చినాక 12 ఏళ్ల తర్వాత కూడా వీటి మీద మనం ఇబ్బంది పడతా ఉన్నామంటే మన ప్రాధాన్యత అంశాలు ఏంటి, మనం ఎక్కడ తప్పు చేసినాం అనే విషయంలో ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికన్నా ఎక్కువ మరి తెచ్చుకున్న తెలంగాణలో పేదరికం సంఖ్య చూసుకుంటే, పేదవాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు. ఇండ్లు కావాల్సిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు. ఇదే హుజూర్ నగర్లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా నేను అనేకమైన ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామని ఇదివరకు కూడా ఆయన చెప్పుకున్నారు. ఇక్కడక్కడ ప్రత్యేకంగా 2000 ఇండ్లు కట్టించారు. అయినప్పటికీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు పిలిస్తే అక్షరాల 83 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అందులో ప్రభుత్వం మొత్తం స్క్రూటినీ చేసి 18 లక్షల మంది అర్హులు అని చెప్పి తేల్చడం జరిగింది. మరి వరుస పెట్టి స్వతంత్రం వచ్చినాక 79 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం ఇండ్లు ఇచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు ఇచ్చింది. అయినా కూడా ఇన్ని లక్షల మందికి ఇండ్లు లేవు అంటే మరి అసలు ఎక్కడ తప్పు జరిగింది, అసలు ఇంకా ఇండ్లు కావాల్సిన వాళ్ళు ఎంతమంది, పేదవాళ్ళు ఎంతమంది, ఈ విషయాలు కూడా మనందరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నా అంటే హౌసింగ్ మినిస్టర్గా ఇదివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేసారు. మరి ఎన్ని ఇండ్లు ఇచ్చిండ్రు, అసలు ఇచ్చినటువంటి ఇండ్ల సంఖ్య ఎంత, ఇంకా ఇండ్లు లేని వాళ్ళు ఎంత తేలాల్సిన అవసరం అయితే ఉన్నది. హాస్పిటల్ బాగుంటే చాలు, ప్రాథమికమైనటువంటి అంశాలను అడుగుతున్నాం. రాష్ట్రం వచ్చినాక 12 ఏళ్ల తర్వాత కూడా వీటి మీద మనం ఇబ్బంది పడతా ఉన్నామంటే మన ప్రాధాన్యత అంశాలు ఏంటి, మనం ఎక్కడ తప్పు చేసినాం అనే విషయంలో ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికన్నా ఎక్కువ మరి తెచ్చుకున్న తెలంగాణలో పేదరికం సంఖ్య చూసుకుంటే, పేదవాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు. ఇండ్లు కావాల్సిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే తగ్గిందా అంటే తగ్గలేదు. ఇదే హుజూర్ నగర్లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా నేను అనేకమైన ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామని ఇదివరకు కూడా ఆయన చెప్పుకున్నారు. ఇక్కడక్కడ ప్రత్యేకంగా 2000 ఇండ్లు కట్టించారు. అయినప్పటికీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు పిలిస్తే అక్షరాల 83 లక్షల మంది అప్లై చేసుకున్నారు. అందులో ప్రభుత్వం మొత్తం స్క్రూటినీ చేసి 18 లక్షల మంది అర్హులు అని చెప్పి తేల్చడం జరిగింది. మరి వరుస పెట్టి స్వతంత్రం వచ్చినాక 79 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం ఇండ్లు ఇచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్లు ఇచ్చింది. అయినా కూడా ఇన్ని లక్షల మందికి ఇండ్లు లేవు అంటే మరి అసలు ఎక్కడ తప్పు జరిగింది, అసలు ఇంకా ఇండ్లు కావాల్సిన వాళ్ళు ఎంతమంది, పేదవాళ్ళు ఎంతమంది, ఈ విషయాలు కూడా మనందరం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నా అంటే హౌసింగ్ మినిస్టర్గా ఇదివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేసారు. మరి ఎన్ని ఇండ్లు ఇచ్చిండ్రు, అసలు హైదరాబాద్ అంబర్పేట్ గోల్నాకా అన్నపూర్ణ నగర్లో కుక్కల దాడిలో గాయపడిన 8 సంవత్సరాల బాలుడు రిత్విక్ ను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామ్మోహన్ రావు పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక్కడ ప్రజలు ఆ పిల్లని
గుంజుక రాకపోతే ఆ కుక్కలు దాడి చేసి అక్కడికే చంపేస్తుండే. దీని గురించి జిహెచ్ఎంసీ అధికారులకు ఇక్కడ సిపిఎల్లో కుక్కలది ఆపరేషన్ చేసి వాటిని ఏం చేస్తున్నారంటే ఈ గడ్డి సైన్లో వదిలేస్తారు. అవి ఇక్కడి నుంచి కొత్త బ్రిడ్జ్ వరకు టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఆ కుక్కలను పట్టుకోవడానికి కూడా నాకు తెలిసి దగ్గర సుమారు ఒక 1000 నుంచి 1500 కుక్కలు ఇప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటాయి. దీని ఇక్కడి నుంచి త్వరగా అంబర్పేట్ డివిజన్ నుంచి దీన్ని త్వరగా ఇక్కడి నుంచి తక్షణమే తీసేయాలి. ప్లస్ ఈ కుక్కలను ఆపరేషన్ చేసి మళ్ళీ ఇక్కడనే వదులుతున్నారు. ఈ నాలా పక్కన ఈ గడ్డి సైన్లోనే వదులుతున్నారు. ఇక్కడ ఇంతకు ముందు ఇల్లులు తక్కువ ఉండే, ఇప్పుడు జనాభా పెరిగిపోయింది. చిన్న పిల్లలు ఉన్నారు. సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది, కైట్స్ ఎగరేసుకోవడానికి వాళ్ళు ఏదో సంథింగ్ పిల్లలు వస్తున్నారు. ఆ కుక్కలు విపరీతంగా దాడి చేస్తున్నాయి. దీని మీద జిహెచ్ఎంసీ అధికారులు తక్షణమే చర్య తీసుకోవాలి. ప్లస్ కుక్కలది అక్కడ ఉంది కదా లోపట వాటర్ వర్క్స్లో, అది తక్షణమే ఇక్కడి నుంచి తీసేయాలి. తీయని పక్షంలో మేము జిహెచ్ఎంసీ వాళ్ళ గారితో మేయర్ గారితో కూడా మాట్లాడతాము. దీన్ని తక్షణమే ఇక్కడ తీసే ప్రయత్నం చేస్తాం. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా భవిష్యత్తులో ఇది ఒక మనకు ఎందుకంటే మనం చెప్పడం కూడా మంచిది. పిల్లగాడు చనిపోతే మాత్రం ఈరోజు అయితే భారీ స్థాయిలో బాగా నష్టపోతుండే. వాళ్ళ తల్లిదండ్రులు ఈ చుట్టుపక్కల ప్రజలు ఆ పిల్లోని లాక్కొని వచ్చినందుకు ఈరోజు బతికాడు. కడుపు మీద కూడా కొరికింది, ప్లస్ వెనక కొరికింది. అతను కొరికిన అవి చూస్తే మాత్రం అయితే ఆ పిల్లోడు చనిపోవాల్సింది. అలాంటి పరిస్థితుల్లో మేము జిహెచ్ఎంసీ అధికారులకు ఆ మేడం గారికి చెప్తున్నాం, సద్గుణ మేడంకి, మేడం మీరు తక్షణమే దీని మీద చర్య తీసుకోవాలి. తీసుకొని వెంటనే ఇక్కడ ఉన్న ఈ కుక్కల నుంచి ఈ బెడ నుంచి కూడా మీరు ప్రజలకు ఏదన్నా మీ ప్రభుత్వమే ఉంది కదండి. ఇప్పుడు మీరే ముఖ్యమంత్రితో మాట్లాడి లేకుంటే ఇక్కడ కన్సర్న్ మినిస్టర్ కానివ్వండి రోహిన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇలాంటి ఘటనలు జరగకుండా మీరు చూడొచ్చు కదా. మేము ఏం చెప్తున్నాం అండి, అదే అందుకని ఈ ఘటన మేము రోహిన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం, వి హనుమంతరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. దీన్ని తక్షణమే పిలిచి అధికారులతో మాట్లాడమని మీరు అన్నట్టు తక్షణం ప్రభుత్వం కూడా మాదే ఉంది, బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. దాని గురించి మేమేం చెప్తున్నాం, అధికారులకు కూడా ఒకటి చెప్తున్నాం, జిహెచ్ఎంసీ అధికారులకు కూడా చెప్తున్నాం, వాళ్ళ విధులు ఏంటో తక్షణమే ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని మా ఒకటి విన్నపం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. కృష్ణా జలాలపై త్వరలో అన్ని విషయాలు మాట్లాడతా ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వం, మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. ట్రంప్ చేసిన పని మోదీ చేయలేరా? వెనిజులా ఘటనపై ఎంఐఐ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.